సర్పంచులుగా మీ విధి నిర్వహణలో బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా బట్టి మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం తోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా మనం చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా 4-5 ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ప్రజలు నివేదిక చూస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపెడుతుంది. గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో 4 అందుబాటులో ఉండాల్సి. నేను దయచేసి కోరుతా ఉండే కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ శ్రమతో గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని కోరుకుంటా ఉన్నా. మేముగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలప్పుడు అనేక ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులతో వస్తూ కారణాల అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చి ఉంటారు. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆగిపోయిన నిధులు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిగా తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు. శాసనసభ్యుల దగ్గర నిధులు ఉంటాయి, జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్న నిధులు కానీ ఏమి కానీ మీకు అత్యవసరంగా ముందున్నట్టుగా ఎండాకాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రణాళికలు జనవరి నుంచి ప్రణాళికలు చేస్తే తాత్కాలిక పనులు శాశ్వత పనులు మనం వాటికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటిలో వాళ్ళు ఏదో మిషన్ భగీరథ పెట్టినటువంటి పేరు మీద పోతే కాదు, తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత త్రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి. సమస్యల యొక్క పేపర్ రాసుకోండి. గౌరవ మీ శాసనసభ్యులతో ప్రభుత్వ దృష్టిలో తెచ్చే ప్రయత్నం చేయండి. దాని తర్వాత శానిటేషన్ గ్రామీణంలో ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ కు సంబంధించినటువంటి విషయం. దాంతో పాటుగా ఇంతకుముందు గౌరవ కౌన్సిలర్ సిద్ధరామయ్య చెప్పారు, స్ట్రీట్ లైట్ కావచ్చు, అక్కడ ప్లాంటేషన్ పర్యావరణానికి కావచ్చు, విధంగా అనేక కార్యక్రమాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య ఆ విద్య స్కూల్స్ కు ప్రభుత్వం ఇలా అటుమోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉంది. మీ పాఠశాలలో సరిగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా, టీచర్లు వస్తా ఉన్నారా లేదా, ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్సు రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగలిగే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఆ ఊరికి మేము ప్రభుత్వం తరఫున ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాట చేస్తాను. మీరల్లా టీచర్ల మీద విశ్వాసం పెంచి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించే కార్యక్రమం చేయండి. సరిగ్గా పర్యవేక్షణ చేయండి. తరగతులు బాగా నడుస్తూ ఉన్నాయా, మౌలిక సదుపాయాలు క్లాస్ రూమ్ ఉన్నాయా లేదా, ఏం కావాలో దానికి టాప్ ప్రయారిటీ అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. రాజకీయంగా ఇలా సర్పంచులు 3 స్తంభాలు చూస్తా ఉన్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకోబోతుంటే మన జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం కూలిపోతే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కట్టకపోతే వాటన్నిటికీ సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎదురుదాడి చేస్తూ మళ్ళీ మనం మాట్లాడితే ఇది ఎలా ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారో చూస్తాం. అందుకే కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి మన నాయకుల మీద ఎక్కడ ఎవరు మాట్లాడినా వెంటనే గ్రామ స్థాయిలో స్పందన ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా పేపర్లో పొద్దునే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన వచ్చింది. రేపు 28వ తేదీ నాడు ఇది గ్రామాలకు సంబంధించిన అంశం, గ్రామ ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీ సంబంధించిన అవకాశం. ఇలా మహాత్మా గాంధీ పేరు మీద ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో కరువుతోటి విరవిలలాడుతుంటే
ఉపాధి లేక వలసలు పోతుంటే ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద గ్రామాల్లో పనులు చేసుకునే అవకాశం ఉంటే అటువంటి మహాత్మా గాంధీ పథకానికి గుర్తుపడుతూ ఆ పథకానికి ప్రభుత్వాల పేరు భారం మోపుతూ ఇలా పేరు కూడా జాతి పిత మనందరికీ తెలుసు. స్వతంత్రం సాధించినటువంటి జాతి పిత పేరు మార్చి శ్రీరాముడు పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఒకవైపు ఇందిరాగాంధీ నెహ్రూలనే అవమానపరిచయంగా చేస్తున్నప్పటికీ కూడా సరైన సమయం వస్తుంది. చరిత్రలో ఎవడు కూడా చరిత్రను మలిపిన వాడు మళ్ళీ చరిత్రలో ఉన్నాడు. నరేంద్ర మోడీకి తెలుసు నెహ్రూ వేసిన పీఠాలు ఒకవేళ లేకుండా ఉంటే ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద విద్యావేత్తలు 100 కంపెనీల సీఓలు మన దేశం వాళ్ళు ఉండేది కాకుంటే ఆ విధంగా ఇలా నెహ్రూ వేసిన పీఠం ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదా ఇందిరాగాంధీ గరీబీ హఠావో రాజభరణాల రద్దు ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకున్న మనల్ని ఈ ప్రభుత్వం మతం పేరు మీద మన యొక్క నాయకులను అవమానపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే పార్టీ దేశం కోసం ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను అవమానపరిచే సందర్భం కావచ్చు. జాతి పిత మహాత్మా గాంధీ ఇలా స్వతంత్రం కోసం పోరాడితే ఆయనను చంపిన గాడ్సేను ఆరాధిస్తూ ఇలా గాంధీ గారి పేరు తీసుకున్నటువంటి ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటో పెట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు మొత్తం తెలంగాణ జిల్లాల్లో అన్ని మన కరీంనగర్ లోక్సభ జిల్లాలో అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం జరగాలి. కాంగ్రెస్ పార్టీ అనేక మంది మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, మహిళా కాంగ్రెస్ విధంగా అనేక విభాగాలు చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీకి అవమానం జరిగిన తర్వాత కూడా మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిన తర్వాత ఇది గుండెల్లో నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ రేపు ప్రతి గ్రామంలో చావిడి దగ్గర గాంధీ గారి ఫోటో ఉంటే ఓకే, లేదా గాంధీ గారి ఫోటో పెట్టి ప్రతి దాగల నిరసన చేసే కార్యక్రమం చేయమని పార్టీ పిలుపు ప్రకారంగా ఈ నిరసనలో ప్రతి గ్రామంలో జరగాలని కోరుకుంటా ఉన్నాం. అంతేగాని మరొక విశ్వాసం ఇస్తా ఉన్నాం. జిల్లా మంత్రిగా గతంలో మీ అందరి ఆశీర్వచనంతో పార్లమెంట్ సభ్యుడిగా అయినాను. ఆనాడు తెలంగాణ ఉద్యోగం పెట్టడానికి అవకాశం వచ్చింది. దురదృష్టంతో 2 సార్లు ఓడిపోయినా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటంలో మేము ఊరుకోలేదు. అది వేములవాడ దేవస్థానం కావచ్చు, విడిమాల ముంపు గ్రామాలు కావచ్చు, కొండగట్టు కావచ్చు, లేదా పాదయాత్ర కావచ్చు, ఎప్పటికప్పుడు అందరం కూడా సమిష్టిగా కార్యక్రమాలు తీసుకుంటూ పోయినాం. ఇవాళ కూడా ఐక్యంగా మనమందరం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కృషి చేద్దామనే మానవుడి సందర్భంగా పనిచేస్తారు. నేను గౌరవ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటామనే విశ్వాసం చెప్పడానికి ఈ సమావేశం సన్మానం. మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాం, మిమ్మల్ని గుర్తిస్తా ఉన్నాం. మీరు భవిష్యత్తులో ఇంకా శ్రమపడండి, మేము వెంట ఉంటామనేటువంటి మాట చెప్పడం కొరకే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మేము ఒక్కరమే అనేటువంటి భావనతో మేమంటే ఇంత కాంగ్రెస్ కుటుంబం ఉంది, కాంగ్రెస్ ఫ్యామిలీ ఉంది అనేటువంటి మాట దయచేసి మరొకసారి సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి 10 మంది ఓడిపోయిన ఉండొచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.